ప్రాబ్లం మామ బండి సీజ్ చేసేసింది. అది కస్టమర్ చిన్న తప్పు వలన బండ్లో అయితే కనుక 15,000 రూపాయలు ఖర్చు అయితే వచ్చింది మామ. ఇప్పుడు మన దగ్గరికి అయితే V4 వెహికల్ అయితే చేసింది మామ. R14 V4 వెహికల్. దీనిలో కూడా అయితే చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే కనుక ఫుల్ ఇంజిన్ అయితే ఓపెన్ చేసాం మామ. ఎందుకు ఓపెన్ చేసాం ఏం కదా మొత్తం వీడియోలో చెప్తాను మామ. ఇంకొక మాట ఏంటి మామ, కస్టమర్ చిన్న తప్పు వలన బండ్లో అయితే కనుక 15,000 రూపాయలు ఖర్చు అయితే వచ్చింది మామ. కస్టమర్ బండి అయితే పోతా రన్నింగ్ అయితే కనుక సీ అయిపోయింది. కస్టమర్ అయితే షోరూమ్ అయితే కనుక బండి అయితే తీసుకున్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత షోరూమ్ అడిగితే అక్కడైతే 30,000 రూపాయల దాకా అయితే ఎగ్జిబిషన్ అయితే వేశాడు. అక్కడ నుంచి కస్టమర్ చక్కగా మన షాప్ అయితే ఈజీ చేశాడు. ఈజీ చేసిన తర్వాత మనైతే ఇంజిన్ అయితే మొత్తం ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి చూస్తే కనుక దీని లోపల చిన్న ప్రాబ్లం మామ బండి సీజ్ చేసేసింది. అది ఏందిరా అంటే కనుక ఈ బండిలో వచ్చి ఒక ఆయిల్ ఫిల్టర్ బండి లోపల ఆయిల్ అనేది సప్లై కాగా బండి అయితే సీజ్ అయిపోయింది. కస్టమర్ అదృష్టం ఏందిరా అంటే కనుక బండి బోర్ అయితే సీజ్ కాలేమమ్మా. ఓన్లీ క్యాంప్ షాఫ్ట్ రాకళ్ళు మాత్రమే సీజ్ అయినాయి. అవి ఎలా సీజ్ అయినాయి మొత్తం అయితే కంప్లీట్ గా చూపిస్తే ఇక్కడ దగ్గరకు వచ్చి చూసేది మామ. మీరు అయితే ఇక్కడ నుంచి చూసేసుకుంటే కనుక ఏది క్యాంప్ షాఫ్ట్ మామ మీరు చూస్తున్నారు కదా, ఏది క్యాంప్ షాఫ్ట్ మొత్తం అయితే కొట్టేసింది మామ. ఇదైతే కనుక మెయిన్ పార్ట్ మామ. ఈ ర్యాకెట్స్ ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే మనకు టౌన్ లో తిరిగేటప్పుడు 1 గేర్ 2 గేర్ వేసినప్పుడు ఏదైనా పనిచేసాయి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ర్యాకెట్ మామ. దీని కాస్ట్ వచ్చేసి చాలా రేట్ ఎక్కువ ఉంటుంది మామ. ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక మొత్తం బజ్జీ పైసలు అయిపోయింది మామ. ఇదైతే కనుక మొత్తం అరిగిపోయింది మామ. ఇక్కడ నుంచి బాగా నీట్ గా చూసేసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక రాకర్ మామ. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇదైతే మొత్తం సగం అయితే తినేసింది మామ. చూసేసుకోండి. ఓన్లీ క్యాంప్ షాఫ్ట్ రాకళ్ళు మాత్రమే 9,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు కాస్ట్ అయితే ఉంటాయి మామ. ఇంకా దీనికి మనం ఇంజిన్ ఆయిల్, ప్యాకింగ్, కూలెంట్ ఆయిల్, మన లేబర్ ఫిట్టింగ్, ప్లగ్ మొత్తం కలిపితే కనుక 15,000 నుంచి 16,000 రూపాయలు కాస్ట్ అయితే వచ్చాయి మామ. మీరు కూడా మీ బండిలో కానీ ఇలాంటి ప్రాబ్లం రాకముందే ప్రతి ఒక్క ఆయిల్ చేంజ్ కు ఈ ఆయిల్ ఫిల్టర్ అనేది కంపల్సరీగా మారిపోయిన మామ. ఇది R15 లో మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది లోకల్ తీసుకుంటే మీకు 60 రూపాయల నుంచి 70 రూపాయలు మాత్రమే ఉంటుంది. లేకపోతే షోరూమ్ లో తీసుకుంటే 250 నుంచి 300 రూపాయలు ఉంటుంది. ఇది షోరూమ్ లో తీసుకుని మామ. లోకల్ బేస్ అయినా కొన్నిసార్లు ఆయిల్ అనేది సప్లై అవుతుంది, కొన్నిసార్లు అనేది ఆయిల్ అనేది సప్లై కాదు మీకు మామ. దీని ఫుల్ వీడియో వచ్చేసి నెక్స్ట్ పార్ట్ 2 వీడియో అయితే మొత్తం అయితే అప్లోడ్ చేస్తాం మామ. మీరు ఎక్కడ వెళ్ళి చూడొచ్చు. మీకు మీ బండిలో ఏమైనా రిమార్క్ ఉన్నాయో ఏమున్నాయో మన షాప్ అయితే విజిట్ చేయొచ్చు మామ. మన కాంటాక్ట్ నెంబర్ అయితే పైన స్క్రీన్ మీద ఇచ్చేసాను. మీకు ఏం డౌట్ ఉన్నాయో ఫోన్ చేసి అడగచ్చు మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.